హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఇక్కడ ఈరోజు చూపిస్తున్నానండి మీకు పప్పుచారు. అది ఎలా చేసుకోవాలి, ఎంత టేస్టీగా చేసుకోవాలి అండ్ ఇంట్లో ఎంత సులభంగా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇలా చేసుకున్నట్టయితే మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక కప్ అయితే ఇక్కడ కందిపప్పు తీసుకుంటున్నానండి. కందిపప్పు తీసుకుని దాన్ని ఇలా ఒక గిన్నెలో వేసుకుని దాన్ని బాగా 2-3 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. బాగా కడిగేసుకోండి. ఇలా 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత దాన్ని కొద్దిగా నీళ్ళు పోసుకుని నానపెట్టుకోవాలండి. సో నానపెట్టుకున్న పప్పు అయితే మనకి తొందరగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, ఇలా ఇంత కొద్దిగా నీళ్ళు అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు 30 మినిట్స్ వరకు నానపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. దీన్ని కూడా కడుక్కోవాలండి. ఫస్ట్ కడుక్కుని ఇలా నీళ్ళు పోసుకుని దీన్ని కూడా ఒక 30 మినిట్స్ అయితే నానపెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కందిపప్పు అయితే నానిపోయిందండి. దీన్ని ఇప్పుడు నేను కుక్కర్లో వేసేసుకుని ఒక 3 కప్స్ అయితే నేను వాటర్ తీసుకుంటున్నాను. దాంట్లో ఇలా చిన్న సైజు ఆనియన్ అండ్ 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఇలా వేసేసుకుంటున్నాను కుక్కర్లోనే. నెక్స్ట్ ఇక్కడ నేను కరివేపాకు వేసుకుంటున్నాను. దాని తర్వాత 2 టమాటోలు కూడా ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి దాంట్లోనే. నెక్స్ట్ ఇక్కడ 4 అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత చూసుకుందాం మనం. సో ఇక్కడైతే చల్లారిపోయిందండి. కుక్కర్ మూత తీసుకుని చూసుకుంటున్నాను. పప్పు అయితే చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ ఇంత మెత్తగా అయితే ఉడకాలండి మనకి. సో ఇంతకన్నా మెత్తగా బాగోదు. సో ఇంతైతే సరిపోతుంది మనకి. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక స్పూన్ దీంట్లోనే సాల్ట్ వేసుకుంటున్నాను. చూసుకుని వేసుకుందామండి. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1.5 అయితే స్పూను కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినాలనుకుంటే 2 స్పూన్లు కూడా వేసుకోండి మీరు. నెక్స్ట్ ఇక్కడ నేను చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి. ఇలా గుజ్జు తీసుకుని చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. తర్వాత 4 కప్పులు అయితే వాటర్ పడుతుందండి. ఇంత పలచగా అయితే ఉండాలి మనకి పప్పుచారుకి. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మరగబెట్టుకోవాలండి. ఇలా మరుగు వస్తుంది 10 మినిట్స్ తర్వాత మనం దీన్ని ఇలా కలిపేసుకుని దీంట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మరగనివ్వండి. మరగనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత సాల్ట్ చూసుకోండి మీరు. సాల్ట్ కారం కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గిన్నె తీసుకున్నానండి తాలింపుకి. నెక్స్ట్ ఇక్కడ 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. దాంట్లో 1 స్పూన్ అయితే నేను ఆవాలు వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక స్పూన్ అయితే జీరా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ దంచుకుని పెట్టుకున్న నేను గార్లిక్ వేసుకుంటున్నానండి, వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఉల్లిపాయ, ఒక కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. సో ఇవన్నీ కొంచెం బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత మనం ఇందాక మరగబెట్టుకున్న పప్పుచారుని అయితే దీంట్లో వేసేసుకోవాలి తాలింపులో. సో దీన్ని ఇలా వేసుకున్న తర్వాత మరిగించుకోవద్దు. ఇంకా ఆ స్మెల్కి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ అక్కడనే వస్తుంది మనకి. చూడండి, ఇలా పప్పుచారు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి, వేడి వేడి పప్పుచారు చాలా క్విక్గా, ఈజీగా అండ్ టేస్టీగా కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఎప్పుడూ ఇలా చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఏమన్నా అడగాలనుకుంటే కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.